తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం. ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు. పార్టీ పునాదులు వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిన మహేష్కి ఇస్తే కష్టానికి విధేయతకి గుర్తింపించినట్టు, స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు నేను అందరి వాడిని అని చెప్తాను. మీరు చూసుకోవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలతో 5 సంవత్సరాలుగా మమేకమయ్యాం. పశ్చిమ నియోజకవర్గంలో అణువుని అడుగుని మేము వెళ్ళి అందరినీ కలిశాం. మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిశాం. వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్నాం. కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో 11 వార్డులు కొండ ప్రాంతంలో ఉన్నాయి. మరి సగం వార్డులు అంటే 1,25,000 ఓట్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. అయినా మేము మా కేడర్ ఎక్కడా కూడా విశ్రమించకుండా కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటన చేశాం. ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేసాం. కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, 1000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని ఇట్లాంటి డిమాండ్స్ కూడా బయటికి తీసుకొచ్చాం. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పశ్చిమంలోనే సొంత ఇంటికల సాకారం అవ్వాలనేటువంటి డిమాండ్ని బయటికి తీసుకొచ్చాం. అందుకు సంబంధించిన స్థలాల్ని అన్వేషించాం. 30,000 ఇళ్ళు కట్టడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది, స్థలాలు ఉన్నాయని కూడా మేము ప్రజలకు తెలియజేశాం. ఈ నియోజకవర్గం గురించి అణువు మాకు తెలుసు. ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నాం. ఈ రోజున అనేక మంది చాలామంది మాట్లాడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్కి ఇవ్వడమే న్యాయం, ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ సీటు కష్టానికి విధేయతకి ఇచ్చేటువంటి గుర్తింపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి, జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలంటే పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్కి సీట్ ఇస్తేనే ఇవి జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను పక్కా లోకల్ ఈ నియోజకవర్గం గురించి తెలిసినటువంటి వ్యక్తిని. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే జెండా పట్టుకున్నా. కాబట్టి నాకు ఈ స్థానం కేటాయించడం ఖచ్చితంగా అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశా, ప్రతిఫలం ఏం ఆశించాల. ఈ రోజున ప్రజలకి మరింతగా సేవ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి అధికారం కావాలి. అందుకనే శాసనసభ్యుడిగా పోటీ చేయాలనేటువంటి కోరికని పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తెలియజేశా. వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, మహేష్ నువ్వు ప్రజల కోసం పనిచేస్తాను, నీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అందుకనే నేను కూడా పోటీ చేయాలనుకున్నా. ఎవరు ఎన్ని ఆశలు పెట్టుకున్నా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కూడా జనసేన పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ పోతిన మహేష్కి కేటాయిస్తేనే ప్రజలు కూడా హర్షిస్తారు. లేకపోతే కూటమి ఎజెండా ఏదైతే ఉందో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ఇక్కడే దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని కూడా కూటమి పార్టీలు గ్రహించాలని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. బీజేపీ పార్టీ తరపున సుజనా చౌదరి గారు ఇస్తున్నారు, దాన్ని ఎలా చూడొస్తారు? ఇంకా ఎక్కడా కూడా ఖరారు కాలేదు. ఇవన్నీ బయట వచ్చేటువంటి వార్తే, ఇంకా ఎక్కడా ఖరారు కాలేదు. ఖచ్చితంగా నాకైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. 100% నాకే టికెట్ వస్తుందని. పోతిన మహేష్ గారి సీటు మీద అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. దాన్ని బాగా పనిచేయడం కూడా ప్రమాదమైంది. సమర్థత కూడా కొన్ని సందర్భాల్లో శాపం అవుతుంది రాజు గారు, అది కూడా ఇబ్బంది అయింది. పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 25 తర్వాత నన్ను స్వయంగా హైదరాబాద్ పిలిపించారు. వారి ఇంట్లో కూర్చున్నాం,
వారితో మాట్లాడా, 2వ జాబితాలో నీ పేరు వస్తుందని తెలియచెప్పారు. వెళ్ళి ఎన్నికల వర్క్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రచార దూకుడిని మరింతగా పెంచా. పంజా సెంటర్ కార్యాలయం, చిట్టినగర్, భవానీపురం లాంటి ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని సిద్ధం చేశా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2వ జాబితాలో నీ పేరు వస్తుందని హామీ ఇచ్చిన తర్వాత కదా ప్రచార దూకుడు ఇంకా పెంచా. హామీ ఇచ్చారు. 3 రోజుల కిందట కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసా పార్టీ కార్యాలయంలో. మహేష్ ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా నా కృషి నేను చేస్తానని మాట్లాడారు. పశ్చిమ సీటును పోతున్న మహేష్